చేయండి. రైట్ అండి. ఇక్కడ పోసాని కృష్ణమురళి బుజ్జి గారు నమస్కారం. పోసాని కృష్ణమురళి అనేది ఏంటంటే రంగాను చంపిన బాబుకు ఓటేయాలా పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేస్తూ రంగా అభిమానులు ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేయద్దు, అదే ఆయన పిలుపు. ఒకసారి బయట ప్లే చేయండి. కాపులు రౌడీలు అన్నాడు చంద్రబాబు, కాపులు గుండాలన్నాడు. మరి ఎందుకు ఓటేయాలి? వేయాల్సిందే. కాపులు గుండాలన్నా అనుకుంటున్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అడగదు. నో క్వశ్చన్, సలహా అడగదు. కబడ్డార్. ఇది ఎక్కడ పాలిటిక్స్, ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే, సడన్ గా ఎంత ఇష్టపడుతున్నాడంటే, నేను కమ్మకలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా? నేను కాపు కులంలో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు నువ్వు కాపులు పనికిరారు ముఖ్యమంత్రికి, చంద్రబాబే పనికొస్తాడు, రంగాన్ని చెప్పిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ముద్రగా పద్మనాభం అని అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు, కమ్మ నాయకుడు చంద్రబాబే అర్హుడు ముఖ్యమంత్రి. కాపుల్ని గుండాలంటే, కాపుల్ని అరెస్ట్ చేస్తే, కాపుల్ని చంద్రబాబుపేటలో తిట్టి కమ్మాళ్ళ మనసులో విషయం నింపి చిరంజీవిని ఓడించవే కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు. రైట్ అండి. రైట్. ముందుగా బుజ్జి గారు, రంగా అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా ఈ అస్త్రాన్ని వాడుకుంది, ఇప్పుడు మరొకసారి వాడుకునే ప్రయత్నం చేస్తోంది. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, మీరు రంగాన్ని అభిమానిస్తారు కదా, అలాంటి రంగాను చంపించారు అనే ఆరోపణలు ఉన్న చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు మీరెందుకు జట్టు కడుతున్నారు? రంగా అభిమానుల్లో చాలా మంది జన సైనికులు ఉన్నారు, జన సైనికుల్లో చాలా మంది రంగా అభిమానులు ఉన్నారు. దీన్ని పొలిటికల్గా పొలిటిసైజ్ చేస్తూ ఉన్న పరిస్థితి కృష్ణమురళి బహుశా అందుకనే ఈ వాదన ఎత్తుకుని ఉండొచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ తరుణంలో. బుజ్జి గారు ఏం చెప్తారు? కాదు సార్, ఇతను ముందుగా 99 ప్రేక్షకులు అలాగే మీకు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఇతను పోసాని కృష్ణమురళి అనేవాడు ఏ పార్టీలో ఉన్నాడు సార్? వైసీపీ అండి. ఇతను వైసీపీ పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు, ఆల్రెడీ నామినేటెడ్ జాబ్ లో కూడా ఉన్నాడు. అవును కదా, నామినేటెడ్ చైర్మన్ గా కూడా ఉన్నాడు కదా. అలాంటప్పుడు మేము గత 2 years నుంచి రంగా గారి పేరుని, ఇంత ప్రేమ రంగా గారి మీద వైసీపీ పార్టీకి అలాగే ఇతనికి పోసాని కృష్ణమురళి గారికి ఉంటే ఎప్పుడైనా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి రంగా గారు జిల్లా పేరు పెట్టాలని ఎప్పుడైనా అడిగాడా? లేదు. అధికార పార్టీ ఉన్నప్పుడు మేము కేసుని, రంగా గారి హత్య కేసుని రీఓపెన్ చేయమని హోమ్ మినిస్టర్ గారితో సహా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సార్. రీఓపెనింగ్ చేసి సాక్షిగా పోసాని కృష్ణమురళి ఉండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవచ్చుగా. మా డిమాండ్ అండి, రంగా గారి అభిమానులుగా కేసుని సుమోటోగా తీసుకోకుండా కేసుని రాధారంగ మిత్రమండలి తరపున మేము కేసు ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేసుని తీసుకుని సాక్ష్యంగా పోసాని కృష్ణమురళి గారిని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించగలిగిన దమ్ము, ధైర్యం ఈ పోసాని కృష్ణమురళి ఏమైనా ఉందేమో ఒకసారి మేము రంగా గారి అభిమానులుగా పోసాని కృష్ణమురళిని డిమాండ్ చేస్తున్నాం.